ఎన్ని ఎకరాల ల్యాండ్ పోతుంది? సుమారుగా గాజుల రామారంలో 329/2 నుంచి 329/10 వరకు సుమారుగా గవర్నమెంట్ రికార్డు ప్రకారం 143 ఎకరాలు 143 ఎకరాలు ఆల్రెడీ సుమారుగా 80% ఆల్రెడీ అందరు పబ్లిక్ నివసిస్తున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మీరు చూసుకుంటే ముఖ్యంగా లేఅవుట్లతో పాటు లేఅవుట్లు కూడా పూర్తి అయ్యాయి. పానీలు, లేఅవుట్లు, సర్కిల్ ఆఫీసులు పెట్టడం జరిగింది. సర్కిల్ ఆఫీసులు, స్కూల్స్, కాలనీ డబల్ రోడ్స్ ఏర్పాటు చేయడం, ఆల్రెడీ దేవాలయాలు, చర్చిలు, అదేవిధంగా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ కూడా నివసిస్తున్నారు. సుమారుగా 80% 22 ఉంటే మీ పరిస్థితి ఏంది? ఆ కాలనీ పరిస్థితి ఏంది? ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ త్రూ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గత ఒక 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది అనేది ఏర్పాటు జరిగింది. ముందుగా మనం ఎప్పుడు పోయినా కూడా రిప్రజెంటేషన్ పాటు ఆల్రెడీ పానీలో కానీ రికార్డ్స్ తో పాటు పర్మిషన్లు కూడా మేము ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇళ్లలో ఉంటున్నాం, మేము ట్యాక్స్ కడుతున్నాం. దేనికోసం అసలు ఈ 22A అనేది కాంగ్రెస్ అభివృద్ధి పేరుతో లేకపోతే దేనికోసం ఇలా చేస్తున్నారు? వాళ్ళు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, దాంతో పాటు మరొక 2 ఏళ్ళే ఉన్నది కాబట్టి ప్రజలను ఇట్లా డిస్టర్బ్ చేసే ప్రజలందరూ కాంగ్రెస్ కి అంకితం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ అనేది ఏదో మేము చేస్తున్నాము, మళ్ళీ మేము ఏదో అన్ని రిప్రజెంట్ తీసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు, సింపతి కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో అలాంటి ఎప్పుడు డిస్టర్బెన్స్ కాలే. అప్పుడు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే హైడ్రా తర్వాత 22A ఇంకేం పెడతాడో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ పథకం కింద ఆల్రెడీ కన్వర్ట్ చేశారు. వాళ్ళ బొమ్మ ఉండాలని, వాళ్ళ మొత్తం ఏదున్నా ఇందిరమ్మ గాంధీ ఇందిరాని ఏదో చేయాలని వాళ్ళ ప్రయత్నం అని మాకు అన్ని కూడా ఉన్నాయి డాక్యుమెంట్స్. ఖచ్చితంగా మాకు రిజిస్ట్రేషన్ అనేది హరీష్ రావు గారు ఇప్పుడు రిప్రజెంటేషన్ 22 అయినాక హరీష్ రావు గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు కానీ, షమీపురావు గారు, స్థానిక లోకల్ లీడర్స్ వాళ్ళందరూ కలిసి కూడా మనకు ఖచ్చితంగా దీన్ని ముందుకు కొనసాగించి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎట్లయినా సక్సెస్ చేస్తారో మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.